మరణాత దేవుని వాక్య ధ్యానములోకి మనలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనములు వందనములు వందనములు. అయా, మమ్మలను గత కాలమంతా కాపాడి మీ సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచినందుకు వందనాలు. నేను స్తుతించడానికి, ఆరాధించడానికి మరొక సమయాన్ని మాకిచ్చిన విధానాన్ని బట్టి స్తోత్ర. అయ్యా, ఈ ప్రత్యేకమైన సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంది. మేమైతేనైనా ఏమి మాట్లాడవలనో మాకు తెలియదు, కానీ ఈ బలహీనపు ఘటమునైన మమ్మలను మీ సిలువ చాటును మరుగుపరచి మీరే మాట్లాడి మహిమనందుమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్య ధ్యానములోనికి మరడదాం. మనము గత కొన్ని వారాలుగా ప్రత్యక్ష గుడారములోని వస్తువులను గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం దేవుని వాక్యములో నుండి ప్రత్యక్ష గుడారములో ఉన్న అన్ని వస్తువుల కంటే దేవుడు మొట్టమొదటిగా దేని కొరకు చెప్పాడో దానిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదే అతి పరిశుద్ధ స్థలములో ఉండే నిబంధన మందస్థం. ఏమందస్థం అండి? దేని గురించి మనకి వాక్యం ఎక్కడ ఉంటుందంటే, నిర్గమకాండ 20వ అధ్యాయంలో 10వ వచనం నుండి 22వ వచనం వరకు చూస్తే ఈ మాటలు మనకి స్పష్టంగా కనబడతా ఉంటాయి. నిబంధన మందస్థాన్ని ఎలా చేయాలో, ఏ విధంగా దాన్ని సిద్ధపరచాలో మనకి నిర్గమకాండ 25వ అధ్యాయంలో మీరు 10వ వచనం నుంచి చూసినట్లయితే 22వ వచనం దాకా ఆ మాటలు మనకి వ్రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, మరి నిబంధన మందస్థం ఉండే స్థానం మన అందరూ తెలుసు కదా. దేవాలయంలోని లేక ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఎక్కడుందమ్మా? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అక్కడే ఉండాలి నిబంధన మందస్థం. అక్కడికి మనలాంటి సామాన్యులు ఎవ్వరు కూడా వెళ్ళడానికి వీలు లేదు. సేవకులు వెళ్ళడానికి కూడా లేదు. యాజకులు వెళ్ళడానికి కూడా లేదు. కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరములకు ఒక పర్యాయం మాత్రమే వెళ్ళాలని మనకి వాక్యం నుండి గ్రహిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నిబంధన మందస్థం యొక్క ప్రత్యేకత ఏంటి? నిబంధన మందస్థంలో ఏముంది? దీన్ని తయారు చేయడానికి ఎలా తయారు చేస్తారు అని కొన్ని మాటలు పెట్టి నేను జ్ఞాపకం చేస్తాను ఈరోజు. మొదటిగా మనం చూస్తే నిబంధన మందస్థానికి అన్ని దేవాలయంలో వాడు వస్తువులు వాడినట్టుగానే తుమ్మకర్రే వాడారు. దానిపైన ఏదైతే కొద్దిగా మనకు తెలుసు కదా, బంగారపు వాడిన మెటీరియల్ అదే తుమ్మకర్ర, బంగారం. తుమ్మకర్ర గురించి చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. అయినా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాం. తుమ్మకర్ర అది చాలా బలమైంది. చెప్పండి, తుమ్మకర్ర చాలా బలమైంది, పుచ్చిపోదు. తుమ్మకర్ర అనేది కప్పుకుని పుచ్చిపోయేది కాదు, చాలా బలమైన కర్రగా ఉంది. మన ప్రభు యొక్క ఔన్నత్యం అక్కడ కనబడుతుంది. ఆయన చెప్పండి ఎన్నటెన్నటికి మారని దేవుడు. ఆయనలో ఏ విధమైన అపవిత్రత లేదు. ఇందాక మనం యోహాను సువార్తలో యోహాను పత్రికలో మనం చదువుకున్నాం. ఎవరు చదువుకున్నాం? మొదటి యోహాను పత్రిక 3:5లో ఆయన యందు ఏ పాపము కూడా లేదు. యేసు ప్రభు ఒకసారి ప్రశ్న వేశారండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, యోహాను సువార్త 8:46లో ఉండే ప్రశ్న, నా యందు పాపములుదని మీరు ఎవరైనా రుజువు చేయగలరా? ఎవరు దానికి జవాబు చెప్పారు. అదే అధ్యాయం 8వ అధ్యాయం కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇంకో మాట అన్నాడు, మీలో పాపము లేదు వాడు ఒక రాయి ఏంటి అన్నాడు. తెలుసు కదా, ఒక స్త్రీని తీసుకొచ్చారు, ఏం పాపం చేస్తుంది, పాపం చేస్తుంది మేము పట్టుకున్నాం, పాపం చేసిన వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలని వాక్యం ఉంది కనుక ఈమెని
ఏం చేయాలని ప్రశ్నించినప్పుడు యేసయ్య ఇచ్చాడు జవాబు, మీలో పాపము లేనివాడు ఒక రాయ వేయండి. ఏమయ్యారట? మీలో పాపం లేనివాడు ఒక రాయ వేయండి. అక్కడ కూడా ఎవరో మాట్లాడేవారు, ఎందుకంటే పాపం లేని వారు ఎవరు ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు. దేవుని బిడ్డారా గమనించండి, యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేదు. అందుకే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తుమ్మకర్ర యొక్క జిగురు అనేక రోగాలకి కొన్ని ప్రాంతాల్లో వైద్యంగా కూడా వాడతారు. మరి యేసుక్రీస్తు వారి యొక్క శరీరక్తాలు అందరికీ ఏమైంది చెప్పండమ్మా? పాప విమోచన అయింది, స్వస్థత అయింది, సమాధానం అయింది. కాబట్టి తుమ్మకర్ర యొక్క ప్రత్యేకత చాలా ఉంది. సరే, బంగారం గురించి మనం గత వారం కూడా చెప్పుకున్నాం. అయితే ఒక్క మాట ఇక్కడ జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. చెప్పండి, దేవుడొక్కడే దేవునికి మానవులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ఎవరట? క్రీస్తు యేసు నరుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు చెప్పండి? దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకి కూడా మధ్యవర్తి ఒక్కడే. కాబట్టి ఈ యొక్క మరి ఔన్నత్యం ఎంత గొప్పదంటే, ఆయన మానవుడిగా కనబడుతున్నప్పటికీ ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? దేవుడు. అదే యోహాను సువార్తలో మనం చూస్తే 17:3 ఇలా రాయబడింది, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే దేవునికి స్తోత్రం. మనం ప్రభువుని ఎరగకుండా ఏమి లేదు, మనకి నిత్య జీవం మనకి లేదు. కాబట్టి మనం ఏం చేయమని ఉంటారట? ప్రభువుని ఎరగాలి. చెప్పండి, తండ్రిని కూడా. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి మనం ప్రభువు ఎవరో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన పరిపూర్ణత ఏంటో మనం ఏం చేయాలమ్మా? తెలుసుకోవాలి. జక్కయ్య యేసు ఎవరో అని చూడకూరండి. యేసును చూడాలనుకోలేదండి. అక్కడ ఉంటుంది వాక్యం, లోకాసు 19 యేసు ఎవరో చూడాలనుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి ప్రేమ పరిపూర్ణతలోనికి, ఆయన యొక్క వెలుగులోనికి, సంపూర్ణతలోకి మార్చబడ్డాడు. కాబట్టి ప్రభువు అంటున్నారు, ఇతడును అబ్రాహాము యొక్క యేసు ప్రభువును మనం తెలుసుకోవాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు? కారణం ఏంటి? ఇదిగో చూడండి, నిబంధన మందసం చెప్తుంది, దాన్ని తుమ్మకరతో చేశారు. దానికి ఏం పొందికారమ్మా? బంగారపు. ఆయన ఎన్నటన్నిటికీ దేవుడే, కానీ ఇంకొకరికి ఏమయ్యాడు? ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. పౌలు భక్తుడు తిమోతికి రాసినప్పుడు ఉంటాడు, దేవుడు ఒక్కడే దేవునికి మానవునికి కూడా మధ్యవర్తి, ఆయనే క్రీస్తు యేసును. నీ కొరకు క్రీస్తు యేసు అయ్యాడు, నీ కొరకు మానవుడు అయ్యాడు. కానీ ఎవరు? దేవుడు దేవునికి మానవునికి కూడా మధ్యవర్తి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ తుమ్మకర మనం చూసాం. ఇంకా ఈ మందసం యొక్క కొలతలు మనం చూద్దాం. మందసం యొక్క కొలతలు మనం చూస్తే మీకు ఇందాక చెప్పినట్టుగా నిర్గమకాండం 25:10 నుంచి 25:10 నుంచి చూస్తే కొలతలు ఉన్నాయన్నమాట. చూచారా? కొలతలు చూచారా? ఇక్కడ ఈ మందస్థానికి కొలతలు చూసినప్పుడు నర లేక అర కనబడుతుంది. ఏంటమ్మా? 2 మూరన్నర. దాని వెడల్పు 3:30. దాని ఎత్తు ఇలా ఉంది. అమ్మా ఏం కనబడుతున్నాయి మనకి? అరలో. అమ్మా చూడండి, అర కాదు, పూర్తిగా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది మనకి, అంటే ఎవరికైనా. ఇప్పుడు ఇక్కడ కొలతలు చూస్తే ఏం కనబడుతుంది మనకి? అర కనబడుతుంది. దాని ఎత్తటంతా 3:30. దాని వెడల్పు ఎంత? 3:30. దాని పొడుగు మాత్రం 2 మూరన్నర. 2 మూరన్నర 2 మూరలు కన్నా కలపడం ఎంత అవుతుంది? 5 మూరలు. 5 ప్రభు యొక్క ప్రేమను మనకి చూపిస్తుంది. ఆయన మన కొరకు ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి మరలా తండ్రి గారు మన దేవస్థ రాశారు, పంచగాయముని నెంచి తలంచిన
వంచన ఇది సోదర. నన్ను వంచించు సైతాను వాళ్ళ నుండి తప్పించడానికి దేవుడు ఎందుకు పొందాడు? 5. ప్రభు ప్రేమను బట్టే మన కొరకు ఏం పెట్టాడు? ఆయన ప్రాణం. యోహాను సువార్త 10:13 ఏం రాయబడింది? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఇక్కడ మరి దాని ఎత్తు దాని వెడల్పు చూస్తే 3.5 అంతేనా? 1 3.5 అంతేనా? 1 3.5కి 1 3.5 కలపడంతో ఉంది 3 ఏం కనబడుతుందంటే త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధ. కానీ ఇక్కడ ఏముంది కొలత? 2 3.5 ఏమో పొడుగు, వెడల్పు ఎత్తు చూస్తే 1 3.5 అంటే ఈ భూమి మీద ఉండగా మనమందరము కూడా ప్రభు ప్రేమను సంపూర్ణంగా తెలుసుకోవాలి. కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పరిపూర్ణంగా రాలేదు మనం. కానీ ఆయనలో ప్రవేశించిన తర్వాత ఎలా మారాలి మనం? చెప్పడమా? పరిపూర్ణంగా మారాలి, సంపూర్ణంగా మారాలి. ఎలాగో వాక్యం చూద్దాం కొన్ని మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:9 చూస్తే ఇలా రాయబడింది, చదవండి. ఏంటంటమ్మా? కొంత మట్టుకు ఎరుగుదము. అంటే చెప్పండి, అసలు తెలియకుండా లేవు. అలాగే పూర్తిగా చెప్పాలమ్మా, తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే అన్నీ తెలుసు అనుకుంటారు. అన్నీ తెలుసుకోకపోవడం ఏంటన్నమాట? అజ్ఞానం. నాకు అంతా తెలుసు అని ఎవరు కూడా అనుకోరు. కానీ తెలుసుకోవాల్సిన ఎంతో ఉంది అనుకోవాలి. నాకు అన్నీ తెలుసు అనుకోవడం ఏమవుతుంది? మనిషి ఏమి నేర్చుకోవడానికి. అన్నీ తెలుసు నీకేం నేర్చుకుంటున్నా? నాకే తెలుసు నీకేం నేర్చుకుంటున్నావా? నేర్చుకోండి. పౌలు గారు అంత గొప్ప జ్ఞాని, అన్ని పత్రికలు రాసినటువంటి ఆయన ఏమన్నాడు చూడండి, కొంత మట్టుకు ఎరుగుదము. ఎంతవరకు అంట? ఎరిగిందంత అంటే తెలిసిందంత కొంత మట్టుకు. సరే, కొంత మట్టుకు ప్రవచించున్నాము అంటే కొంత మట్టుకే చెప్తున్నాం, కొంత మట్టుకే మనం ప్రవచిస్తున్నాం. సరే, ఏమొచ్చినప్పుడు? పూర్ణమైనది వచ్చినప్పుడు. మర్చిపోకండి, ఇక్కడ కొంత మట్టు కనుక ఏముంది? అర, కొర లేదా నర, అంతే కదా. ఇక్కడ ఏముంది కొలతలో? పొడిగెంత? 2 3.5. ఎత్తెంత? 1 3.5. వెడల్పెంత? 1 3.5. ప్రియమైన వల్ల ఈ అరకింపుక అంత కలిపితే ఎంత అయింది మనకి? ఇప్పుడు చెప్పారు కదా ఒక లెక్క. ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని యొక్క త్రిత్వం, దేవత్వంలోని త్రిత్వం, త్రియేకత్వం కనబడుతుందని చెప్పి. ఇప్పుడు పౌలు గారు ఏమంటాడు? కొంత మట్టుకే ఎరుగుదము, కొంత మట్టుకే ప్రవచిస్తున్నాం. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు మనం ఇటువంటి పూర్ణతలోకి రావాలండి. అందుకే ప్రభు అన్నారు మనతో మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. ఉండాలి కాదు, ఉండెదరు అంటే ఆశపడతారు దేవుడు మన మీద. ఆజ్ఞాపించట్లేదండి ఆయన. అమ్మా, ఆజ్ఞాపించడం వేరు, ఆశపట్టుకోవడం వేరు. రెండింటికి తేడా ఉంది కదా. ఆజ్ఞాపించడం నువ్వు చెయ్యాలి అంటే ఆజ్ఞాపించడం, మీరు చేస్తారు అంటే ఏంటనమాట? మీరు చేస్తారంటే అర్థం ఏంటంటే ఆశపట్టుకోవడం. అలాగే మనం కూడా ఎలా రావాలంటే, ఎక్కడ రావాలంట? పూర్ణతలోనికి రావాలి. ఎక్కడ రావాలమ్మా? చెప్పాలందరూ? సంపూర్ణతలోనికి మనం రావాలి. చెప్పండి, పరిపూర్ణతలోనికి మనం రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొక మాట కూడా మీకు ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యము 9:8 ఒకసారి చూద్దాం. 9 చేయవచ్చు. నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను. విన్నారమ్మా? ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూడగానే ఈ సౌలు గారి కంటే ఏమీ కనపడలేదు. దేవుడు మాట్లాడిన తర్వాత సౌలు కనులు ఏమైపోయినాయంట? చెప్పండి, ఏమైపోయింది? మూత వేయబడుతుంది.
అతడు కన్నులు తెరిచినా కూడా ఏమీ కనబడలేదండి ఆయనకి. ఎందుకని? దేవుని మహిమ చూచే అనుభవం ఇంకా ఆయనకి. దేవుని స్వరాన్ని మొట్టమొదటిగా ఉన్నప్పుడు ఈ సౌలు మారిన మొదటి దినాన్న, లేక ప్రభు స్వరమైన మొదటి దినాన్న ఏమి ఆయనకి, ఎందుకంటే ఆయన ఎవరు కాదు, ఇప్పుడు ఇంకా సంపూర్ణుడు పరిపూర్ణుడు కాదు. కానీ అక్కడి నుంచి మెల్లమెల్లగా ప్రభు పిలుపు పొందుకుని ఒక్కొక్క పెట్టు ఎక్కుతూ ఏమయ్యాడు చెప్పండి? పరిపూర్ణత సాధించాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు ఒక మాట, క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడ వరకు నాకేం కలుగుతుంది? ప్రసవ వేదన. దేవునికి స్తోత్రం. అమ్మా, ప్రభు సన్నిధికి వస్తున్నామా, ప్రార్థిస్తున్నామా, దేవుని సహవాసంలో ఉంటున్నామా? మన గోల్ ఏంటంటే ప్రభు రూపంలోనికి మారిపోవాలండి. ఈ అసంపూర్ణతలోనికి ఎక్కడ రావాలి మనం? చెప్పాలమ్మా, సంపూర్ణతలోనికి రావాలి. చెప్పండి, పరిపూర్ణతలోనికి రావాలి. చెప్పండి, పరిపూర్ణమైనటువంటి అనుభవంలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు దేవుని ఎలా ప్రేమించాలని చెప్తూ ఆయన అంటాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. పూర్ణంగా అన్నాడు కదా. ధర్మశాస్త్రోపదేశం అడిగాడు ప్రభు, బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? ప్రభు చెప్పిన జవాబు ఏంటి? పూర్ణ హృదయంతో దేవుని నీవు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇలా మనం చూసినప్పుడు యోహాను గారు కూడా యేసు ప్రభువుని చూడగానంట. ప్రకటన మొదలై 17 చచ్చిన వారి వలె పడిపోడంట. ఎవరి పాల దగ్గర? యేసయ్య పాల దగ్గర ఎలా పడిపోడండి? చచ్చిన వారి వలె. ఎంత చూడండి, ప్రభుని ఇప్పుడు చూడలేదా? ప్రభుతో లేడండి ఆయన, ప్రభుని ఎరగడా? యోహాను గారి యొక్క బిరుదేంటి? యేసు రొమ్మున శిష్యుడు. ఎవరంటే ఆయన? ఇంకా చెప్పండి, యేసయ్య చేత ప్రేమించబడి శిష్యుడు. ఎక్కువ పేరు ఉన్నాయి. యేసు రొమ్మున అనుకున్నాడు, యేసయ్య చేత ప్రేమించాడు. మరి పద్మాసుదేమో ప్రభువు కనబడితే ఎందుకు చచ్చిన వాని పడిపోయాడు అంటే అక్కడ రూపం వేరు. ఆయన స్వరమట విస్తార జల ప్రవాహముల జల ప్రవాహములు ధ్వని వలె ఉన్నది ఆయన కంఠస్వరం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉన్నాయంట. ఆయన పాదాలు కొలిమిలో పుట్టవేయబడిన అగ్ని స్తంభాల వలె ఉన్నాయంట. ఆయన వస్త్రము హిమమంతా ప్రబలంగా అగదగా పెరిచిపోతుంది. ఆ రూపాన్ని చూడగానే చచ్చిన వాని వలె పడితే వెంటనే దేవుడు తన కుడి చేతులు యోహాను గారి నుంచి, భయపడకము, మొదటి వాడు నేనే, కడపటి వాడు నేనే, జీవించేవాడు నేనే. చెప్పండి, మృతుడనేది కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ యోహాను గారి చేత దేవుడు ప్రకటనలో రాయించాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, కరెక్టే, మనం ప్రభువులోకి వచ్చిన మనం అన్నీ తెలుసుకో. వ్యవసాయ గారు వరకు నేను ఇంకా 3వ తరగతి చదువుతున్నాను వరకు, అంటే నేర్చుకున్నది తక్కువే, నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ. మనకు కూడా నేర్చుకునేది తక్కువ, అసలు ఏమీ లేదు. ఆ దైవజీలు ఎలా అన్నారంటే మనం ఏముంది అమ్మా, మన స్కూల్లో అసలు ఎంట్రన్స్ అయ్యామంటారా? కాబట్టి మనం నేర్చుకునేది ఎంత? బహు తక్కువ, నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ. దేవునికి స్తోత్రం. అలాగే అందుకే రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. రోమపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, 1 ఉత్తమము, 2 అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును తెలుసుకుని పరీక్షించి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందండి. ఏం పొందారట? అందరూ చెప్పండి నాతో. దేవుని చిత్తం తెలుసుకోవాలి, సంపూర్ణం తెలుసుకోవాలి, పరిపూర్ణం తెలుసుకుంటే మనం ఏమవుతామంటే రూపాంతరం పొందుతామన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి బలిపీఠం యొక్క నిబంధన మందసం యొక్క కొలతలు మనం ఇప్పటిదాకా చూచాం. దేవునికి స్తోత్రం. ఈ కొలతలు మనకి ఏం చెప్తున్నాయి? మనం పరిపూర్ణతలోనికి రావాలి. చెప్పండి, సంపూర్ణతలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 3వ విషయం కొద్దాం. 3వది చాలా ప్రాముఖ్యమైనది. నిబంధన మందస్సులో వస్తువులు. అందరూ అన్నమా?
అందరూ చెప్పండి నాతో. నిబంధన మందస్థములోని వస్తువులు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 9:4 చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 9:4. అందులో అమ్మా ఒకటి సువర్ణ ధూపార్తియు నిబంధన మందస్థము ఉండెను. ఆ మందస్థములో ఒకటి మన్నా గల ఏంటంటమ్మా? నిబంధన మందస్థం ఏముంది? మన్నా గల బంగారు పాత్ర. చదవండి. 2 సిగిరించిన అహరోను కర్ర, చేతి కర్ర. 3 నిబంధన పలకలు ఉండేను. చాలమ్మా. నిబంధన మందస్థులు ఏమున్నాయంట చెప్పండి, మర్చిపోయారా? చదివారు కదా ఇప్పుడు. 1 మన్నాతో నిండబడిన సువర్ణ పాత్ర. అమ్మా ఏంటంట? సువర్ణ పాత్ర. 2 చిగురించిన అహరోను కర్ర. 3 నిబంధన పలకలు, అంటే ధర్మశాస్త్ర పలకలు. ఈ 3 ఉన్నాయి. ఎక్కడ చెప్పాలమ్మా? నిబంధన మందస్థం. బలిపీఠం అనకండి. ఏ మందస్థం? నిబంధన మందస్థం ఎన్నున్నాయి అమ్మాయి? వినాలి వినాలి వినాలి. వాక్యం సత్తిగా ఈ 3 వస్తువులు జాగ్రత్తగా ఉన్నాం ఈరోజు. ఈ 3 కూడా ఏం చెప్తున్నాయి మనకి? చాలా సమయం, చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్తగా వినండి. క్లుప్తంగా మీకు వివరిస్తాను. నిబంధన మందస్థంలో మొదటిది ఏంటంటే మన్నా. చెప్పండి ఏంటమ్మా? మన్నా. ఈ మన్నా దేనికి గుర్తుగా ఉంది? జీవాహారానికి గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉంది? జీవాహారానికి గుర్తుగా ఉంది. దేవుని స్తోత్రం. మన ప్రభు మన్నా గురించి మాట్లాడారు. యోహాను సువార్త 6వ అధ్యాయం. అమ్మా మాట్లాడారా? ఏమని మాట్లాడారు? మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయి, కానీ దీన్ని తినువాడు చావకున్నట్లు పరలోకానికి పరలోకంలో దిగివచ్చిన జీవాహారం ఇదే, పరలోకంలో దిగివచ్చిన జీవాహారము నేనే అనడం. నాతో పరలోకంలో దిగివచ్చిన జీవాహారము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన్నా వినండి వినండి. ఐగుప్తు నుంచి వాగ్దాన భూమికి తీసుకెళ్ళింది కదా. ఐగుప్తు నుంచి వాగ్దాన భూమిలో వారు కాలు పెట్టే వరకు వాళ్ళు ఏం తిన్నారమ్మా? మన్నా. అలాగే ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళే వరకు మనం ఎవరు మనకి ఆహారం? ప్రభు ఆహారం. అందుకే అన్నాడు, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అమ్మా, వాగ్దాన భూమిలో కాలు పెట్టడానికి మన్నా ఎలా ఇశ్రాయేలుకు కావాలో అవసరమో, అలాగనే మనకి దేవుడు మన్నాగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే పరలోకపు చెప్పాలి మన్నా. దేవునికి స్తోత్రం. మన్నా పేరుకి అర్థం ఏంటంటే ఇదేమి అనండి. మీరు కొత్తగా ఒక రోడ్డు మీద ఒక వింతైన వస్తువు ఏదైనా అవుతుంది, అది వింతైన జంతువు ఏదైనా అవుతుంది, వింతైనటువంటి ఏదైనా మీరు అంతకుముందు చూడలేదని అవుతుంది, మీరేమంటారు? అవునా? దాని పేరే అది. వారికి దేవుడు చెప్పినట్టుగా వారి పాళెము చుట్టూ ఈ మన్నా కురిసిన వెంటనే పొద్దునే లేచి అన్నారు వాళ్ళు, ఇదేమి అన్నారు. అమ్మా, వారు తినక ముందు ఇదేమి అన్నారు. తిన్న తర్వాత అది వారికి జీవాహారంగా మారింది. దేవునికి స్తోత్రం. తెలియక ముందు లోకం అంటుంది, ఈయనెవరు? ఇదేమిది కొత్తగా ఉంది, ఇది వింతగా ఉంది. అవునా? కానీ అనుభవిస్తే ఆయనే మనకి జీవాహారముగా అమరుతున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థం కాకపోతే ఆయన ఎవరు మనకి? ఇదేమి అన్నట్టే, ఎప్పుడు ఇదేమి అన్నట్టే కదా. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకి వార్త ఒకటే. అది ఎవరికి వెరితనం? నశించిపోవచ్చున్న వారికి, తెలియని వారికి వెరితనం. ఇప్పుడు కూడా వెరితనం. కానీ రక్షించబడుచున్న మనకి ఏ శక్తి? దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఈ మన్నా పాత్ర దగ్గర ఇంకోటి కూడా మనం చూడాలి. ఈ మన్నా నింపిన పాత్ర ఉంది కదా, అందులో పోసిన మన్నా ఏంటో తెలుసా? ఒక ఓమెర పాత్ర ఉంది వాక్యంలో. ఎంతంట అంటే వాళ్ళు ఎంతైతే రోజు దేవుడు తినమనే ఆహారం అయ్యిందో, కొలత అయ్యిందో, ఆ కొలత ప్రకారంగా ఆ పాత్ర నింపి అక్కడ పెట్టారు. అమ్మా,
దేవునితో నీవు ఉన్నప్పుడు అనుదినము కూడా నీకు తృప్తే. దేవునికి స్తోత్రం. ఆ కొలత ప్రకారంగా ఆహారం ఎవరు ఆ రాళ్ళు తీసుకున్నారో వారింటిలో ఎక్కడా లోటు వచ్చినట్లేదు. కానీ ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళకి మాత్రం ఆ ఇల్లు దుర్వాసన వచ్చినట్టుగా ఉందండి. వాక్యం నిర్గమకాండం 16 కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మన్నా పాత్ర మనకి ఏం చెప్తుందంటే, యేసయ్యతో నీవు సహవాసం చేస్తే, ఆయన నువ్వు కలిగి ఉంటే అనుదినము మనకి తృప్తే. అనుదినము మనకి చెప్పడమా ఆహారమే, అనుదినము మనకి సంపూర్ణతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటాడు, నా గిన్నె నిండిపోతుంది. ఎప్పుడు యెహోవా నా కాపరి గనుక నాకు ఏమీ లేదు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు మందసం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? మన ప్రభువైన యేసయ్య, అంతే కదా. ఇప్పుడు అందులో తుమ్మకర్ర ఏం చెప్పుకున్నాం? మానవత్వం. బంగారు రేఖ ఏమని చెప్పుకున్నాం? దైవత్వం. అవునా కదా. దాని కొలతలు ఏం చెప్తున్నాయి మనకి? ప్రభు ప్రేమను, ప్రభు యొక్క త్రిత్వాన్ని, దైవత్వంలో త్రిత్వాన్ని, ప్రియకత్వాన్ని, ఆయన ప్రేమను మనకి సూచిస్తున్నాయి. కాబట్టి ప్రభువుతో మనం ఉంటే నిత్యం మనకి ఆనందం, నిత్యం మనకి సంపూర్ణతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనకి ప్రార్థన లేదు కానీ ఆ ప్రార్థనలో ఒక అంశం ఏంటి? మా అనుదిన ఆహారము నేడు మాకు. మనకి ఏం కావాలో మన దేవుడికి తెలియదండి. మనం కంగారు పడతాం, గాబరు పడతాం. మనం చెప్పండి, ఎంతో ఆతృత పడిపోతాం ప్రతి విషయాన్ని. కానీ దేవునికి సమస్తం కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, ఒకటి మన్నా పాత్రను మనం చూసాం. ఇక రెండవదిగా మనం చూద్దాం, సిగిరించిన అహరోను కర్ర. ఏం చెప్పండమ్మా? సిగిరించిన అహరోను కర్ర. ముందుగా ఈ కర్ర సిగిరించిన విధానం ఒకసారి మనం చూస్తే, సంఖ్యాకాండము 17:8 చూడ ఒకసారి. సంఖ్యాకాండం 17:8 మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళుచుండగా లేవి కుటుంబీకులైన అహరోను కర్ర ఒకటి సిగిరించి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయి. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అమ్మా చూడండి ఒకసారి ఏం జరిగిందంటే, ఇక్కడ మోషే అహరోనులు దేవుని పని చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నారు. మోషే గారు చేసే పని అంటే, ఆయన ప్రవక్తగా ఉండి సత్యమును ప్రకటిస్తున్నాడు. అనడమ్మా గట్టిగా చెప్పండి. అంటే ఏం ప్రకటిస్తున్నాడు? ఆజ్ఞలు ప్రకటిస్తున్నాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ప్రకటిస్తున్నాడు. అహరోను యాజకుడుగా ఉండి కృపను వెల్లడి చేస్తున్నాడు. చెప్పడమా అంటే చెప్పాలి. కృపను గురించి తెలియజేస్తున్నాడు కదా. ఆయన మందిరంలో పరిచయం చేస్తున్నాడు. దేవాలయంలో ఉండి వారు వారి కుమారులు ఎవరైతే పాప పరిహారం నిమిత్తం బలి తీసుకొచ్చారో ఆ బలిచ్చి వాళ్ళ మీద ఉగ్రతను తప్పించే విధంగా కృపను వెల్లడి చేసే పని యాజకుని పని. సత్యమును ప్రకటించే పని ఎవరి పని చెప్పండి? మోషే గారి. మన యేసయ్య పని ఏంటి తెలుసా? కృప సత్య సంపూర్ణ. దేవునికి స్తోత్రం. చెప్పడమ్మా అందరూ చెప్పండి గట్టిగా. కృపా సత్య సంపూర్ణ. అయితే ఇక్కడ మోషే అహరోను పని చేస్తుంటే, కోరాహు అనే వ్యక్తి ఏమన్నాడంటే, యాజకత్వం గురించి, దేవుని పని గురించి, లేక నాయకత్వం గురించి అతను గొడవ పెట్టినప్పుడు ఈ సంఘటన తీసుకెళ్లి మోషే గారు దేవునికి చెప్పారు. దేవుడు ఏమన్నారంటే, అయితే ఎవరికైతే యాజకత్వం చేయాలంటో వారందరూ కర్రలు తీసుకురమ్మనండి, ఆ కర్ర మీద పేరు రాయండి. గోత్రానికి ఒక కర్ర చొప్పున తీసుకొచ్చి ఆ కర్రను ప్రభు సన్నిధిలో పెట్టారండి, దేవుని సన్నిధిలో. మల్నాడు వెళ్ళి చూస్తే ఈ అహరోను గారి కర్ర ఒకటి చిగిర్చి పువ్వులు పూసి బాదం కాయలు కాసింది. దేవునికి స్తోత్రం. అమ్మా ఆవేళ వద్దు అన్నదే ఏమైంది? మీరే చేయాలా అన్నటువంటి ఆ రీతిలో చెప్పండి సిగ్రించి. అలాగే కృపా సత్య సంపూర్ణుడిగా మనం ప్రభు ఈ లోకానికి వస్తే ఆయన లోకం ఏం చేస్తుంది? తిరస్కరించింది, వద్దంది, ప్రభుని పట్టుకుని హింసించింది, కొరడాలతో కొట్టింది, శిలువ వేసింది, సమాధి చేసి ప్రభు ప్రాణం తీసేసాం, మేము గెలిచామనుకోండి.
కానీ ఆ కర్ర సిగిరించినట్టుగా యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు దేవుడు. అలా వద్దు మీ యొక్క నాయకత్వం అంటే వాళ్ళకన్నా ఎలా సిగ్గించిందో, యేసుక్రీస్తు వారిని వద్దని తిరస్కరిస్తే ఆ ప్రభు ఏమయ్యాడమ్మా చెప్పండి? ఆ బాదము చెట్టు ఆ కర్రలాగైతే బాదము కాయలు కాసిందో యేసు ప్రభు కూడా తిరిగి మరలా లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వారు మీకు చెప్పినట్టున్నాను, ఇజ్రాయెల్ దేశంలో లేక పాలస్తీనా ప్రాంతంలో అన్ని చెట్ల కంటే ముందు పూసేది బాగా చెప్పుతున్నా మీకు. ఓకే, అలాగే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచి. ప్రథమ ఫలము మన యేసయ్య. ఆ చెట్టు ఎలాగైతే మొదటిగా కాపు పాసుకుంటాం, మన ప్రభు కూడా ఏ ఫలం అట? ప్రథమ ఫలం, మొదటి ఫలం. ఆయనే మొదటి వాడు. అందుకే యోహాను సువార్త 10 చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఆయన అదే ఉన్నాడు. కాబట్టి ఇది ఏ ఫలం అండి? ప్రథమ ఫలం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారు కదా, కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోతున్న వాక్యం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:3 చదువుకున్నాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును పౌలు గారు అంటారు, నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏంటని చెప్తున్నాను. చదవండి. అదేమనగా చదువు. ప్రభు మన పాపముల కొరకు మృతి పొంది ఏమయ్యాడట? మృతి పొంది సమాధి చేయబడ్డాడు. అమ్మ, కొంతమంది కొత్తగా అప్పుడు మొదలెట్టారండి. కొత్త మాటలు ఏంటి తెలుసా? యేసు ప్రభు చనిపోలేదండి అంటున్నారు. యేసు ప్రభు అంటే ప్రభు సిలువలోకి వెళ్ళాడు, ఒప్పుకున్నారు. సిలువలో ఆయన ప్రాణం పెట్టలేదు, స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోతే ఆయన చచ్చిపోయాడు అనుకుని సమాధి చేసేసాడు అంటున్నారు. పౌలు గారు ఏమన్నాడు చూడండి. ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట, పౌలు గారు మన కాలం వాడా? మనకి 50 ఏళ్ళు ముందోడా? 100 ఏళ్ళు ముందోడా? కాదు. మరి ఎప్పుడోడు? యేసు ప్రభు వారి కాలానికి దగ్గరగా ఇంచుమించుగా ఆ కాలం కదా, 30 ఏళ్ళ తర్వాత. ఏమండి, మనం 2000 ఏళ్ళ కింద ఏం జరిగిందో తెలియదు మనకి, కానీ 30 ఏళ్ళ క్రితం ఏం జరిగిందో ఖచ్చితంగా తెలుసు. మీరు ఈ ఊర్లో ఒక 500 ఏళ్ళ క్రితం ఏం జరిగిందో చెప్పమని చెప్తారా? కానీ 30 ఏళ్ళ క్రితం ఏం జరిగిందో చెప్పమని చెప్తారు. ఎందుకని ఇక్కడ ఉన్నవాడు వయసు ఉంది 50, 60, 70 ఉన్నారు కదా. 30-40 ఏళ్ళ క్రితం ఏం జరిగిందో మన కళ్ళ ముందు తెలుసు కదా. అంతేకాని ఇంకో మాట చెప్పాలి ఇక్కడ. యేసయ్య ప్రాణం పెట్టిన వెంటనే సిలువలో అరిమతు యేసేపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి? పిలాతు గారి దగ్గరికి, పొంతి పిలాతు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువా, యేసయ్య దేహాన్ని నాకు ఇవ్వండి, నేను తెరిపించుకున్న సమాధిలో నా ప్రభు దేహాన్ని పెడతానండి అన్నాడు. అనగా ఆయన ప్రభు చచ్చిపోయాడా? అయితే నీ దేహాన్ని తీసుకెళ్ళిపో అనలేదు. ఒక సైనికాధికారిని పిలిపించి యేసు ప్రభు చనిపోయాడా లేదని సమగ్రంగా తెలుసుకుని అప్పుడు ఆ దేహాన్ని అతనికి అప్పగించాడు. అంటే అది మనకి ఇప్పుడు భాషలు చెప్పుకోవాలంటే డెత్ సర్టిఫికెట్ తో సమానం అన్నమాట. ఎంత క్లియర్గా ఉంటే. ఇవాళ కొత్త బోధ ఏం మొదలెట్టారు? యేసు ప్రభు చచ్చిపోలేదు, సిలువలో ఆయన స్ట్రోక్ కోల్పోతే సమాధి చేసేసారు, తర్వాత ఆయన సమాధి నుంచి లేచిపోయాడు ఇలా చెప్పుకున్నారు. ఆయన ప్రాణం పెట్టడం కరెక్ట్, సమాధి చేయడం కరెక్ట్. ఈ క్షయ దేహము అక్షయతను ధరించింది. దేవునికి స్తోత్రం. ప్రభు క్షయమైన దేహం ఏం ధరించిందండి? అక్షయతను ధరించింది. కాబట్టి దేవుని బిడ్డారా, ఆలోచించండి. వద్దు అని తిరస్కరిస్తే ఆ కర్ర ఎలా సిగిరించిందో, వద్దు అని లోకము తిరస్కరించిన నా ప్రభు, మన రక్షకుడు యేసయ్య చెప్పండి ఏమయ్యాడు? తిరిగి మరలా లేచాడు. ఆయన ఎవరు చెప్పండి? చెప్పాలందరూ. పునరుద్ధానుడు, మృత్యుంజయుడు, సజీవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు, అదే మాట్లాడాను. చదువు.
మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. ఎంత స్పష్టంగా చూడండి, మృతి పొందెను, సమాధి చేయబడను. చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ దినము తిరిగి మరలా లేపబడెను. చూడండి, సువార్త ఏంటంటే ప్రభు మన పాపము కొరకు చనిపోయాడు. ఇది లేకుండా మనం సంపూర్ణ మన పాపానికి వేళ ప్రభు చెల్లించాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి మరలా ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరణ పునరుద్ధానాలు, ప్రభు మరణ పునరుద్ధానం లేకుండా చెప్పండి మన యొక్క సంఘానికి ఆధారమే లేదండి. మన విశ్వాసానికి ఆధారం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవదిగా చూస్తే ఈ సిగిరించిన కర్ర ఈ విషయాలు మనకి జ్ఞాపకం చేస్తాం. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ నిబంధన మనసు ఇంకేముందని చెప్పాను, మర్చిపోయారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మొదటిది ఏమని చెప్పాను? మన్నా పాత్ర. 2 సిద్ధించిన హరం. 3 నిబంధన పలకలు లేక రాతి పలకలు లేక ధర్మశాస్త్రము వ్రాయబడిన పలకలను కొడుకు. ఈ 3 కూడా ఎక్కడుంటాయండి చెప్పాలి? లోపల నిబంధన మందస్థం. 40 రోజులు ఉపవాసం చేసి మోషే గారు 40 రోజులు ఉపవాసం. 2 రోజులు ఉపవాసం అండి, మళ్ళీ ఉపవాసం కాదు. మనం ఉపవాసం ఉన్నామంటే మన మైండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతే ఇంకా ఉపవాసం అయిపోతుంది, అంతే కదండి. అంటే అలాగని చెప్పి ఇప్పుడు ఏదో పాస్ట్ గారు చెప్పారు కదని చెప్పి తినడం మానేది. అందరూ బలహీనలు. అమ్మా, మీరు ఉపవాసం కంటే నేను చెప్పే సలహా ఏంటంటే ఉపవాసం ఉండండి ఓపుకుంటే, లేదా చెప్పండి ప్రభు సరిధిలో గడపండి. చెప్పండి, అలాంటి ఉపవాసం దేవునికి ఇష్టం తప్ప ఉపవాసం పేరు మన ఇంటి పని పెట్టుకుని ఏదో నడిస్తే ఏదో చేస్తే దేవునికి ఇష్టమో కాదు. సరే, వాక్యం కదా 40 దినాలు ఉపవాసం చేసి దేవుని యొక్క చేతి చేత వ్రాయబడిన ఆ ధర్మశాస్త్ర పలకలు పడుతున్నదండి మహానుభావుడు. మోషే గారు వస్తా ఉంటే కింద ఒక భయంకరమైనటువంటి కార్యం జరిగింది. ఎంత కష్టపడి మోషే గారు దేవుని చిత్తానికి లోబడి ఇటు సేనాయకుడి నుంచి ఐగుప్తు దేశం నుంచి సేనాయకుడికి తిరిగి వినాలి ఎంతగా ప్రయాసపడిన మోషే గారు 40 రోజులు ఆ కొండకి ప్రార్థన చేస్తే కిందన్న ప్రజలు ఏం చేశారు తెలుసా? వారు ఒక దూడను చేస్తూ దానిని దండాలు పెడుతూ నీరే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చామని చేస్తారు. మోషే గారి కోపం చేతిలో ఉన్న పలకలు ఎటువంటి పలకలు? దేవుడు చేవ్రాతతో రాసిన పలకలు. వెంటనే ఆ పలకలు ఆ దూడకేసి కొట్టినట్టు. మొదటి పలకలు పాడైపోయినాయి, కానీ 2వ పలకలు మాత్రమే నిబంధన మందస్థంలో. అమ్మా, బైబిల్లో కూడా 2 పేర్లు ఉన్నాయి మనకి. మొదటి మనుష్యుడు, 2వ మనుష్యుడు అని. ఎవరు? ఆదాము మొదటి మనుష్యుడు, 2వ మనుష్యుడు ఎవరు? మన జీవితంలో కూడా 2 ఉన్నాయి. మారు మనసు పొందక ముందు ఉన్న మా క్రియ, మారు మనసు పొందిన తర్వాత ఉన్న పరిస్థితి. మారు మనసు పొందక ముందు దేవుడిచ్చింది పతనం చేసుకున్నాం, కానీ మారు మనసు పొందిన తర్వాత ఈ 2వ పలక నిబంధన మందస్థంలో దాయి ఉన్నట్టుగా మారు మనసు పొందిన సంఘమా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన అంతరంగంలో ఉండాలి. ఎక్కడుండాలండి చెప్పాలందరూ? మారు మనసుకు చక్కని అనుభవం ఏంటంటే వాక్యం చేత మన నడకను సరి చేసుకోవడం. అందుకే దావీదు భక్తుడు అంటాడు కీర్తన 40వ కీర్తనలో 8వ వచనాన్ని కనుక మీరు చూస్తే అక్కడ ఉంటుంది ఇలాగా, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అందరూ చెప్పండి ఈ మాట, నీ ధర్మశాస్త్రము చెప్పాలి. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఎక్కడంటండి చెప్పాలమ్మా? మరి మొదటి పలకలు ఏమైపోయినాయి? మొదటి పలకలు ప్రజలు చేసిన తప్పును బట్టి ఏమైపోయినాయమ్మా? బూడిదగా మారి. ఇప్పుడు ఈ పలకలు ఎక్కడున్నాయి?
ఈ పలకలే, ఈ పలకల గురించి చెప్తూ మోషే గారు ఒక చక్కని మాట అంటాడు. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు. మునిపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని నీవు చెక్కుకొని నా యొద్దకు రమ్ము. చదవండి. కర్ర మందసమును చేసుకునవలెను. పగలగొట్టిన ఉంచవలెను. వాటిని చాలా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ 2వ పలకలు ఇస్తున్నారు కదా, అది ఎక్కడ పెట్టాలి? నీవు మందస్థములో వాటిని దాయాలి. ఎక్కడంట? మందస్థములో వాటిని. దేవునికి స్తోత్రం. మొదటి పలకలు ఏమైంది? పగలగొట్టబడ్డాయి. అమ్మా మీకు చెప్పాను కదా, మానవుని యొక్క అవిధేయతను బట్టి లేక దేవుని మార్గాన్ని వారు విడవడాన్ని బట్టి ఆ పలకలు ఏమైపోయింది? ఆడైపోయింది కదా. కానీ ఇప్పుడు దేవుడు మరలా రాసి చెప్తున్నాడు, ఆ పలకలు నీవు ఎక్కడ దాయాలి? ఇప్పుడు నిబంధన మందస్థములో నీవు దాయాలి. దేవునికి స్తోత్రం. అంతకుముందు అవిధేయతను బట్టి ఏమయ్యాము? దేవుడి ఇచ్చిన కృపను మనం గ్రహించలేకపోయాం, దేవుడి ఇచ్చిన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాం. కాబట్టి మనం ఎలా మారాలంటే ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారాలి. అలా మారాలి అంటే మనం హృదయం అనే మందస్థములో ఏముండాలమ్మా? దేవుని వాక్యం అనే ధర్మశాస్త్రం ఉండాలి. అందుకంటే దావీదు, నా దేవా నా అంతర్యంలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది అన్నట్టుగా. నా అంతరంగంలో మీరు అసలు ఒకసారి మళ్ళీ చదవచ్చు. 45 కీర్తన 8వ వచనం. నీ ధర్మశాస్త్రము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు 2గా చూస్తున్నాం కదా. మొదటిగా ఏమైంది? పలకలు పగలగొట్టబడ్డాయి. ఎందుకని? వాళ్ళు చేసిన అవిధేయత, అంతే కదా. మొదటి మానవుడు ఆయన ఆదామును చూస్తున్నాం, అతను చేసిన పని బట్టి ఏమైంది? శాపం వచ్చింది కదా. మరి రెండవ ఆదాముగా వచ్చిన మన ప్రభువైన యేసయ్య, కడపడ ఆదాము, 2 ఆదాము కూడా 2కి 3 లేదు, కడపడ ఆదాము వచ్చిన మన ప్రభువైన యేసయ్య ధర్మశాస్త్రం నెరవేర్చాలని బైబిల్ చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5:17 త్వరగా ముగించేద్దాం. ప్రవక్తల ప్రవచనమైనను కొట్టివేయడానికి నేను వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చడానికే వచ్చింది. ఎప్పుడు వచ్చాడు ఆయన? కొట్టివేయడానికి రాలేదు, కానీ నెరవేర్చడానికే వచ్చాడు. దేవుని స్తోత్రం. అలాగే రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దాం సార్. రోమపత్రిక 5:19 త్వరగా. ఒక మనుష్యుని విన్నారు ఈ మాట? చాలా మంది అనుకుంటాం ప్రార్థనలు ఎలా ఉన్నా పర్లేదులే, సన్నిధులు ఎలా ఉన్నా పర్లేదులే. ఇక్కడ ఉంది చూడండి, చదువుకోండి. మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీకు అర్థం అవ్వాలి. అర్థమైతే మీకు ఆ మాట నాటపడదు. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఏమయ్యారండి? పాపులు అయ్యారు. ఒకని అవిధేయత ఏం చేసింది? పాప ప్రవేశానికి కారణమైంది. చదవండి. ఎలాగూ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు చెప్పండి నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి స్తోత్రం. అమ్మా వాళ్ళు అలాగే ఉన్నారు, నేను కూడా అలా ఉంటాను. అమ్మా ఎవరు బిడ్డలారా వినండి. అవిధేయత వలన పాపాంధకారానికి లోనైతే యేసుక్రీస్తు వారి విధేయత ఏమొచ్చింది? మనందరికీ ఆశీర్వాదం, మేలు, దీవెన వచ్చింది కదా. ఎవరో ఉన్నారు, ఎవరో నడిచారు, వాళ్ళు అలాగే ఉన్నారు, నేను కూడా అలా ఉంటాను అని అన్నాడు. అనుకో మన నడక ప్రభు నడక వలే ఉండాలి. అందుకే ప్రభు అన్నారు, వాక్యం చెప్తుంది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండదు. భగవంతుడు అంటాడు. చెప్పండి. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? మనం ఎవరిని పోలి నడవాలి? పౌలు గారు ఏమన్నా, నేను క్రీస్తును పోలి మీరు నన్ను పోలి. దేవునికి స్తోత్రం. అవిధేయత ఏం తెచ్చింది? శాపం, పాపం తెస్తే విధేయత ఏం తీసుకొచ్చింది?
రక్షణ, ఆశీర్వాదం, నిత్య జీవం తీసుకొచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న అవిధేయ క్రియను బట్టి ఏమైంది? ఆ పలకలు పగలగొట్టు. మరలా దేవుడు రెండో కొలత చెప్తున్నాడు, దాని నిబంధన మందసం. అమ్మా, వాడు ఇప్పటి వరకు అవిధేయతగా ఉండి దేవుడు ఇచ్చేది కోల్పోయామేమో, దేవుడి చిత్తానికి మనం లోబడలేదు. కానీ మనం మార్పు చెంది, అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఎలా మారాలంట? ఆత్మ సంబంధమైన మనిషిగా. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు సాగు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒక్క మాట చదువుతారు. యెషయా 45:24 చూడండి సార్. యెషయా 45:24 చూడండి. యెహోవా యందే నీతి బలములున్నవని నిన్ను కూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుష్యులు వచ్చెదరు, ఆయన మీద. దేవునికి స్తోత్రం. ఆయన మీద పాపపడిన వారందరూ కదా. ఇది ప్రభు గురించి రాయబడిన ప్రవచనం. అనేక మంది ప్రభు మీద కోపపడ్డారు, వాళ్ళు ఏమయ్యారు? సిగ్గుపడలేదా? ఇవాళ అదే జరుగుతుంది. ఇవాళ చాలా మంది ప్రభుకు పేరు పెట్టేవారు ఉన్నారు, హేళన చేసేవాడు ఉన్నారు, కానీ వాళ్ళు ఏమవుతున్నారు చెప్పండమ్మా? ప్రభునందుకు వస్తారు. రావాలి అంటే మనం ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలి? జాగ్రత్తగా, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, నిబంధన మందసం ఎన్ని వస్తువులు ఉన్నాయి? 3. ఏంటి చెప్పండి అవి? చెప్పారు కదా. 1 మన్నా పాత్ర, 2 సిగిరించిన అహరోను కర్ర, 3 ధర్మశాస్త్ర. దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. సంపూర్ణత ఆయనే, నిత్య జీవం ఆయనే దేవుడు. కాబట్టి ఈ యొక్క పరిపూర్ణతలోనికి మనం రావాలి. దేవుని కృపలో ముందుకు మనం సాగాలి. ఆ నిబంధన మందస్సులో ఉన్నట్టుగా చెప్పండి. నిబంధన మందస్సు అంటే ఏంటనుకున్నారు? దేవుని సింహాసనం. అది ఏంటమ్మా? గట్టిగా చెప్పండి. దేవుని సింహాసనం. అలాగే ఇదిగో మన హృదయం ఇప్పుడు దేవుని. ఈ నిబంధన మందస్సులో ఆ 3 వస్తువులు ఉంటేనే ఆ నిబంధన మందస్సు యొక్క పరిపూర్ణం. దేవుడు చెప్పాడు ఉండమని కొంచెం ఉంచాలి. అలాగే మనలో కూడా ఈ 3 అనుభవాలు, దేవుని వాక్య ప్రకారం నడిచే అనుభవం ఉండాలి, దేవుని ఆజ్ఞలకు లోబడే అనుభవం ఉండాలి, దైవ చిత్తానుసారంగా మనం నడుస్తూ దేవుని వాక్యం ద్వారా నువ్వు పోషించుకుంటూ సంపూర్ణత నువ్వు నడిస్తే మన హృదయం కూడా దేవునికి ఏం చెప్పండి? సింహాసనం. అందరూ చెప్పండి, దేవునికి. అమ్మా, ముగింపులో వచ్చాను. ఈ నిబంధన మందసం ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, రాసుకునే వారు ఎవరంటే రాసుకోండి. దీనికి ఉన్న పేర్లు ఏంటంటే సాక్ష్యపు మందసం అని పిలిచారు. నిర్గమకాండం 31:7 ఉంది. నిబంధన మందసం అని పిలిచారు. సంఖ్యాకాండం 10:33 హెబ్రీ పత్రిక 13:20 ఉంది. 3వది సర్వలోక నాథుని యెహోవా నిబంధన మందసం అని పిలిచారు. యెహోషువ గ్రంథం 3:13. ఇది ఎక్కడంటే యెరికో యొర్దాను దాటేటప్పుడు ఈ నిబంధన మందసం యొక్క మోసే యాజకులు కాళ్ళు ఆ రివర్ తాగ్గానే, ఆ నదికి తాగ్గానే నది ఎండిపోయిందండి. అది ఎండిపోవడం అంటే నీళ్లు ఒక రాశి కింద కూర్చోబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇక 4వది దేవుని మందసం అని దీనికి పేరు. 1 సమూయేలు 3:3 చూస్తాం. 4వది దేవుడిని యెహోవా మందసం అని పేరు. 1 రాజులు 2:26 చూస్తాం. అలాగే 6వది పరిశుద్ధ మందసం అని దీని పేరు. 2 దినవృత్తాంతములు 35:3 చూస్తాం. అలాగే బలచూచకమైన మందసం ఉంది. కీర్తన 132:8 కీర్తన 89:19 మనం ఈ మాటలు చూస్తా ఉన్నాం. ఈ మాట చెప్తూ ముగించేస్తాను. బలచూచకమైన మందిరం, ఆ మందసం ఉంది కదా, అది ఒక్క మాట చదవడం ముగించేద్దాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1. ఇలా చూడండి ప్రియమైన వాళ్ళ ప్రభుట యూదులకు ఎలా ఉన్నాడంట? ఆటంకమే. ప్రభు యూదులకు ఎలా ఉన్నాడంట? ఇప్పుడు కూడా వాళ్ళ ప్రభు నమ్మలేదు కదా. యూదుల పైనేమో ఆటంకంగా అసలు అన్ని జనులకు ఎలా ఉన్నాడు? బయట ప్రభు నమ్మని వారికి ఎలా ఉన్నాడు ఆయన? సొంత జనాంగానికి ఏమో ఆటంకం, పరాయి వాడికి ఏమో. ఇప్పుడు కూడా అంతే కదండి, పెడతారో కదా. మనం ప్రభువు నమ్ముకున్నామని కానీ కొంతమంది ఫీజులు ఎగిరిపోతాయండి. ఏంటో అర్థం కదా.
అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడు. ప్రభు నమ్ముకున్నాం అనగానే ఏమైపోతారు? సైలెంట్ అయిపోతారు. మరి ఏంటో ఏం మాట్లాడక. అమ్మా, ప్రపంచంలో ఎక్కడైనా ఇదే జరుగుతుంది. నిషేధించిన రాయి తలకి మొరరాయినట్టుగా ప్రపంచంలో సుమారుగా 250 కోట్ల మంది యేసు ప్రభువుని విశ్వాసం ఇచ్చారు. మొదటి స్థానం మన ప్రభు బిడ్డలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూసారా? కాబట్టి మనం ఎప్పుడు బాధపడవలసిన పని ఏమీ లేదు. వాక్యం ఉన్నది కదా, మనం ఎందుకు బాధపడాలి? యూదుడికి ఎలా ఉన్నాడంటే ఆయన ఆటంకంగా ఉన్నాడంటండి. చదవండి. అన్యజనులకి ఏమో వెరితనంగా ఉన్నాడు. చదవండి. కానీ యూదులకేమి, గ్రీసు దేశులకేమి, అందరు నాతో చెప్పండి, పిలువబడిన వారందరికీ ఆయన శక్తియును జ్ఞానమును అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి వెళ్తాం? యూదులకు. ఎవరికి ఆటంకం? అన్యజనులకి. ఎవరికి శక్తి జ్ఞానం? చెప్పండమ్మా. మనందరికి. మనందరం ప్రభు పిలిస్తే వచ్చాం కదా. మనందరికి ఏమైనాడు? ఆయన శక్తియును జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి నిబంధన మందస్సు గురించి మరి మీతో 3 మాటలు చెప్పడానికి, మొత్తం 4 విషయాలు మీతో చెప్పడానికి దేవుడు చూపించారు. నిబంధన మందస్సు అంటే మన హృదయం లేని ఇప్పుడు నిబంధన మందస్సు. ఎందుకంటే దేవుని యొక్క సింహాసనం. కాబట్టి ఈ 3 అనుభవాలు మనం కలిగి దేవుని కృపలో మనం ముందుకు సాగుతూ ఆయన రాకను సిద్ధపడదాం. అంటే ధన్యతాశుభావి వాక్యం ద్వారా ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. గౌరవ పాత్రుడగు దేవా, స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధుడా, మా రక్షక, మీకు ప్రణతులు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇంతవరకు వినబడిన వాక్యమును మా అందరి అంతరంగాలను ముద్రించాను. అయ్యా, నిబంధన మందస్థములు ఉన్న ఆ 3 వస్తువులు ఎలాగైతే సంపూర్ణతను, పరిపూర్ణతను మాకు సూచిస్తూ ఉన్నావో అయ్యా, మేము కూడా నీ కొరకునైనా ఆ విధంగా జీవించినట్లు అయ్యా, మా అంతరంగములు ఇప్పుడు మీ ధర్మశాస్త్రం మా ఆంతర్యములో ఉన్నట్లు సహాయం చేయండి. అంటే నైనా మా నడకలో, మా క్రియలలో నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. అంతేకాదు నైనా మా తండ్రిగో 2వసారి మరలా నీవు పలకరించి చెప్తున్నావు, దీనిని నీవు నిబంధన మనసులో దాయమన్నావు తండ్రి. దేవానికి స్తోత్రాలు. నిజమేనైనా నీ వాక్యం అనగా మీ ఆజ్ఞలకు మేము ఎల్లప్పుడూ లోబడే వారిగా ఉండాలి ప్రభావం. దేవానికి స్తోత్రాలు. ఆయన ఆ వేళ మన్నా ఇచ్చినప్పుడే చెప్పావు, ఇదిగో మీరు మన్నా ఒక ఓమెల పాత్ర చొప్పున మీరు తీసుకోవాలి ప్రభావం. అయ్యా, సంపూర్ణత నువ్వు కొలతలో ఉంచావు, సంపూర్ణత నీవు ఆజ్ఞలో ఉంచావు తండ్రి. అయ్యా, నీ చిత్తానికి లోబడిన వారు ఎల్లప్పుడూ కూడా ప్రభా నీకు మహిమ తెచ్చేవారిగా ఉంటారు అన్న సత్యాన్ని మేము గమనించవలసిన వారమైనా తండ్రి. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు వినబడిన వాక్యం అంతా మా అందరి అంతరంగాలను ముద్రించి మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.